ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రపంచపు తొలి వాస్తు శిల్పిగా సృష్టికర్తగా గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి శ్రీ విరాట్ విశ్వకర్మ అని కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గానాల గంగాధర్ అన్నారు. ప్రతిపాడులో విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గానాల గంగాధర్ ఆధ్వర్యంలో ప్రపంచ సృష్టికర్త శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకుడు సింగిలిదేవి సత్యరాజు, ధర్నాలకోట శ్రీను హాజరయ్యారు. గ్రామ పురవీధుల్లో విశ్వకర్మ చిత్రపటాన్ని ఊరేగించారు. ఈ సందర్భంగా గానాల గంగాధర్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా దైవిక వాస్తు శిల్పి అయిన విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించామని, హిందూ సనాతన ధర్మం ప్రకారం దివ్య వడ్రంగిగా విరాట్ విశ్వకర్మ మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందినట్లు, ప్రపంచపు తొలి వాస్తు శిల్పిగా సృష్టికర్తగా శ్రీ విరాట్ విశ్వకర్మ పేరుగాంచారని ఆయన తెలిపారు. విశ్వ బ్రాహ్మణ అని పిలువబడే విశ్వకర్మ సంఘం భారతదేశంలోని గొప్ప సామాజిక సమూహంగా ఉన్నారని, ఇందులోని ఉపకులాలైన కుమ్మరి, వడ్రంగి, కమ్మరులు, శిల్పులు, స్వర్ణకారులు విశ్వకర్మకు వారసులుగా పిలువబడుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అరసాల చిట్టిబాబు, ధర్నాలకోట వీరబాబు, ధర్నాలకోట కర్ణాభత్తుడు, ఏ రమణ, కృష్ణవరపు శివ, దవరా సింగ్ అబ్బులు, దోమాడ రమణ, గుండుమల చిట్టి, ధర్నాలకోట గోపయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు గానాల గంగాధర గురుభవన్. ప్రతిపాడు విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుని, అలాగే ప్రతిపాడు విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ఈరోజు కాకినాడ జిల్లా ప్రతిపాడు విశ్వబ్రాహ్మణ సంఘం దగ్గర విశ్వకర్మ జయంతి వేడుకలు చేయడం జరిగింది. స్వామివారి పూజ, స్వామివారి జెండావిష్కరణ, స్వామివారి వీధిలో ఊరేగింపు, దాని అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు చేశారు. ఆ తర్వాత ముఖ్య అతిథులుగా మరి ధర్నాలకోట శ్రీను గారు, కాకినాడ విశ్వబ్రాహ్మణ సంఘ కాకినాడ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ కాంప్లెక్స్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీను గారు జెండావిష్కరణ చేశారు. అలాగే మా కమిటీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్గా ధర్నాలకోట వీరబాబు, సెక్రటరీగా శివకృష్ణ, జాయింట్ సెక్రటరీగా ఏ రమణ గారు, కోశాధికారిగా మరి కన్నభద్ర గారు, అలాగే ఈ యొక్క పెద్ద ఎత్తున పెద్దలందరూ మా కమిటీ సభ్యులందరూ కూడా మరి సక్రమంగా ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేశారు. అలాగే విశ్వకర్మ అంటే మనకి ప్రతి భవన నిర్మాణం ఎలా చేయాలన్నది, శిల్పి ఒక శిల్పం ఎలా చెక్కాలన్నది, అలాగే ఒక నాగలి రైతుకు నాగలి ఎలా చేయాలన్నదని పంచవృత్తులు అందులో మనతో అందరూ ఉన్నాయి. విశ్వకర్మ జయంతిని మరి దేశవ్యాప్తంగా మనకి ఒక పండగగా ప్రకటించగా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. దాని ద్వారా మనందరం కూడా విశ్వకర్మ భగవాన్ని కీర్తించాలని కోరుకుంటున్నాం. జై ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.